2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తాం. ఈ స్టేట్మెంటు కేంద్ర హోంమంత్రి అమిత్ షావి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ కర్రెగుట్ట ప్రాంతంలో 3 హెలికాప్టర్లు స్వైర విహారం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజన ప్రాంత ప్రజలను ఊచకోత కోస్తున్నారని చెప్పి పౌర హక్కు సంఘం నేతలు, ప్రజా సంఘాల నేతలు ఖండిస్తున్నారు. దీన్ని తీవ్రంగా మాట్లాడదాం. ఒకసారి ఆ ప్రాంతంలో హిడ్మా ఉన్నాడనే కూడా సమాచారం ఉంది. ఆయన లేపేయడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. నాతో పాటు గాదయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. గాదయ్య గారు, అమిత్ షా చేసిన స్టేట్మెంట్స్కి ఇప్పుడు ఆద్యం పోసినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటాయి ఏమనిపిస్తుంది? ఈరోజు నైట్ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? కర్రెగుట్టపై ఏం జరగబోతుంది? అసలు చాలా ఆందోళనకరంగా ఉంది. మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఒక రకంగా అసలు ఇటువంటి పరిస్థితి మన భారత ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఈ దేశంలో ఇటువంటి చూస్తామని మేమైతే అనుకోలే. కానీ సరే, ఇప్పుడైతే మనం అనుకోకుండా అది వచ్చి పడింది అది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమేమంటున్నామంటే, వాళ్ళు మనుషులు, వాళ్ళు భారత పౌరులు, వాళ్ళు భరతమాత బిడ్డలు, వాళ్ళు నక్సలైట్ల, మావోయిస్టుల, ఇంకోట పక్కనే వాళ్ళ ఆశయాలు ఏంది, వాళ్ళ రాజకీయాలు ఏంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏంది, వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, అవన్నీ ఉండొచ్చు. కానీ భారత రాజ్యాంగం ప్రకారము వాళ్ళని మీరు ఒకవేళ నేరస్తులు అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. భారత పోలీసులకి హిడ్మాని అరెస్ట్ చేసే శక్తి సామర్థ్యాలు లేవా? అంత బలహీనంగా ఉన్నారా భారత సైన్యం, మన సిఆర్పిఎఫ్ బలగాలు? ఒక్క హిడ్మాని భారత సైన్యం అరెస్ట్ చేయలేదా? అరెస్ట్ చేయలేనంత గొప్పవాడా హిడ్మా? అరెస్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ తీసుకుపోండి, కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, విచారణ చేయండి. మేము వద్దంటలేం కదా. భారత ప్రజాస్వామ్య పద్ధతులు, రాజ్యాంగ పద్ధతుల్లో ఏ ప్రాసెస్లో మీరు వాళ్ళని అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, విచారణ చేసినా, న్యాయస్థానాలు వాళ్ళకి శిక్షలు వేసినా వద్దనం కదా. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుణ్ణి కూడా, ఏ మనిషిని కూడా చంపుతా అని ప్రకటన చేయడానికి వీల్లేదు. అరే నేను అమర నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా అంటే కూడా రాజ్యాంగం ఒప్పుకుంటుందా? కాబట్టి ఇటువంటివి ఒక భయాందోళన పరిస్థితుల్లో మేమేమడుగుతున్నామంటే, వాళ్ళని కలవడానికి ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించినందునే వాళ్ళ గుట్టలోకి పోయిండ్రు. అక్కడ వాళ్ళు ఏదో ఒక నెల రోజులు, 2 నెలల్లో ఈ శాంతిని నెలకొల్పేదాకా ప్రజలకు దూరంగా ఉందాం, మన ఆయుధాలకు పని చెప్పకుండా ఉందామని వాళ్ళు అక్కడికి పోయింది కదా. ఒక మంచి ఉద్దేశంతో పోయింది కదా. ఒక మంచి ఉద్దేశంతో పోయినటువంటి వాళ్ళని చుట్టుముట్టి చంపుతా అంటే ఎట్లా? ఆల్రెడీ చర్చలకు సిద్ధమని చెప్పి మావోయిస్టు పార్టీలు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. అయినా కూడా ఇన్ని వేల మందితో కర్రెగుట్ట ప్రాంతానికి కేంద్ర బలగాలు పోవడానికి కారణాలు ఏంటి? హిడ్మా ఉన్నాడు ప్రధానంగా, ఆయనను లేపేయడానికి టార్గెట్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజంగానే అక్కడ హిడ్మా ఉన్నాడా? ఉంటే ఒకవేళ రేపు ఆయన మాటలు లేకపోతే ఆయన స్టేట్మెంట్లు వినే అవకాశాలు ఉంటాయా? ఏం చేయబోతున్నారు? అంటే మేమేమంటున్నామంటే, అక్కడ హిడ్మా ఉన్నాడా, లేకపోతే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారా, లేకపోతే ఇంకా ఎంతమంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు. అది హిడ్మా అయినా, లేకపోతే ఆ పార్టీ సెక్రటరీ అయినా, ఎవరైనా ఉండని, చంపే అధికారం ఎవరికి లేదు. వాళ్ళు నిరాయుధులుగా ఉంటామని చెప్పిండ్రు, అంతే కదా. కాల్పుల విరమణ చేసినామంటే అర్థం ఏంటిది? మేము నిరాయుధులుగా ఉంటాము అని చెప్పింది కదా. నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపడం ఎంతవరకు కరెక్టు? చంపడానికి ఇన్ని వేల మంది అక్కడికి పోవడం సరి అయింది కాదు. కాబట్టి వాళ్ళు ఏదైతే మేము నిరాయుధులుగా ఉంటామో, మేము ఆయుధాలకు పని చెప్పము, మేము కాల్పుల విరమణ పాటిస్తాం అన్నటువంటి వాళ్ళని మీరు చంపొద్దు. కాబట్టి మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, భారత ప్రజాస్వామ్యాన్ని నిలువెల్లా ప్రజలకు అందించడానికి ఉన్నటువంటి మీరు ఈరోజు ఇటువంటి చర్యలకు పూనుకోకుండా మీరు సీజ్ ఫైర్ పాటించండి, మధ్యవర్తులకు అవకాశం ఇవ్వండి, చర్చలకు అవకాశం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెనుక మొండిగా ఉంటే అప్పుడు అది వేరే విషయం. హెలికాప్టర్లు సంచరిస్తున్నాయి, కర్రెగుట్ట సరౌండింగ్ మొత్తం వాళ్ళు చుట్టుముట్టారని చెప్పి చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ? దాదాపుగా ఉదయం 11:30 గంటలకి 2 హెలికాప్టర్లలో మొత్తం ఆ కర్రెగుట్ట ప్రాంతాలంతటి కూడా వాళ్ళు
మొత్తం కూడా పోయి చూసిండ్రు. తర్వాత ఒకటి తెలంగాణకు వచ్చింది, ఒకటి ఛత్తీస్గఢ్ పోయింది ల్యాండ్ అయినాయి అని చెప్పాను. మళ్ళా తిరిగి 1.5 గంటల ప్రాంతంలో మళ్ళా ఆ 2 హెలికాప్టర్లు మళ్ళా ఆ ప్రాంతం అంతా కూడా సంచరించి మళ్ళా తిరిగి ఒకటి ఇటు ఒకటి అటు పోయిందని చెప్తున్నారు. అయితే మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని అత్యంత ఆధునిక ఆయుధాలతోటి, బాంబులతోటి, సైనిక బలగాలతోటి వాళ్ళు పోయి 3 హెలికాప్టర్లలో పోయి అక్కడ వాళ్ళు బాంబులు వేయడం కావచ్చు, తుపాకుల ప్రయోగించడం కావచ్చు చేయడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ, ఆ ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడి నుంచి వినపడే బాంబుల శబ్దం 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు వినపడతా ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతలేదు. అంచనా ప్రకారం అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిందంటారా? బాంబులు పేలుతున్నాయని చెప్తున్నారు, కుంబింగ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. రేపటి రోజున మనం ఎట్లాంటి న్యూస్ వినాల్సి వస్తుంది దీని ద్వారా? అది ఎన్కౌంటర్లు అని కూడా చెప్పలేము. ఎన్కౌంటర్లు అంటే ఇరుపైపులా కాల్పులు జరిగితే ఎన్కౌంటర్. అక్కడ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ ఏకపక్షంగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి, ఏకపక్షంగా బాంబులు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి కూడా మేము ఏం చెప్తున్నామంటే గత 15 రోజుల నుంచి మనకి ఏం వినపడుతున్నది, ఆ కర్రగట్ట చుట్టుపక్కల మాత్రం మొత్తంగా కూడా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు బాంబులు పెట్టిండ్రు అనేది విన్నాం. ఇవాళ ఒకవేళ ఈ సైనిక బలగాలు గనుక దాంట్లో పోవడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళు ఆ బాంబులు గనుక పేలిస్తే ఎంత పెద్ద ఎత్తున మారణహోమం జరుగుతుంది, ఎంత పోలీస్ బలగాలు చనిపోయే అవకాశం ఉంటుంది. మేమేమంటున్నామంటే ఇటు పోలీసులు చనిపోవద్దు, అటు నక్సలైట్లు మావోయిస్టులు చనిపోవద్దు, అటు గిరిజనులు చనిపోయా, ఆదివాసులు చనిపోవద్దు. ఎవ్వరు కూడా చనిపోకుండా ఉండాలంటే, శాంతి నెలకొల్పాలంటే కాల్పుల విరమణ చేయండి, మధ్యవర్తులకు అవకాశం ఇవ్వండి. మేము అక్కడికి పోతా అంటున్నాం కదా. ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య వారధిగా మిమ్మల్ని పంపిస్తే మీరు చర్చలు చేయడానికి, శాంతి చర్చలు చేయడానికి రెడీ ఉన్నారు? మీరు రెడీ ఉన్నాం, పౌర హక్కుల సంఘం రెడీ ఉంది, పీస్ కమిటీ రెడీ ఉంది, మాలాంటి వాళ్ళందరం రెడీ ఉన్నాం. మమ్మల్ని అక్కడికి పోవడానికి ఏర్పాటు చేయండి, మేము పోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము పోయి మాట్లాడతాం కదా. వాళ్ళకి చెప్తాం, ఇటు వీళ్ళకి చెప్తాం. వాళ్ళని కూడా మీరు ల్యాండ్ మైన్స్ మీరు పెట్టిన ల్యాండ్ మైన్స్ పేర్చొద్దు, దానివల్ల పోలీసులు చనిపోతారు. అట్లనే పోలీసులు అధికారులకు కూడా చెప్తాం, మీరు కాల్పులు చేయొద్దు, మీరు బాంబులు వేయొద్దు అని వాళ్ళకు కూడా చెప్తాం కదా. 2-3 వేల మంది బలగాలని చెప్తున్నారు. అక్కడ ఎంతమంది ఉండే అవకాశం ఉంది, నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ? ఒక్కొక్కరు పిడికడ మంది లేరని మీరే అంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొన్ని మీడియా సంస్థలేమో అక్కడ 500-600 అంటున్నారు, కొన్ని మీడియా సంస్థలేమో 3000 నుంచి 400 మంది ఉన్నారు అంటున్నారు, కొంతమంది ఏమో లేదు 100 మంది మాత్రమే ఉన్నారని కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు అది ఒక పెద్ద విశాలమైనటువంటి కర్రగుట్ట ప్రాంతం. అది ఎక్కడ ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో అది ఎవరికి తెలియదు, మనకు ఎటు తెలుస్తుంది. అయితే డ్రోన్ల ద్వారా వాళ్ళు తీసుకునే కొన్ని ఫోటోల ద్వారానన్నా తెలియాలి, లేకపోతే వాళ్ళకున్న ఇంటెలిజెన్సీ ద్వారానన్నా తెలియాలి. అయితే మేమేమో వాళ్ళు ఎంతమంది అన్నా ఉండని, అది 100 మంది అయినా ఒక్కరి ప్రాణమైన ప్రాణమే కదా. ఇక్కడ టార్గెట్ హిడ్మా లాగా అనిపిస్తుందా, లేకపోతే మావోయిస్టులందరినీ అంతం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా కర్రగుట్ట ప్రాంతంలో? అంటే అమిత్ షా స్టేట్మెంట్ ప్రకారం చూస్తే మావోయిస్టు మొత్తంగానే లేకుండా చేస్తా అనేది పదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక హిడ్మానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిట్ బ్యూరో నెంబర్లో, కేంద్ర కమిటీ నెంబర్లో అని కాదు, మొత్తంగా ఏంటంటే ఎవరన్నా కానీ వాళ్ళని మేము చంపుతాము అనేది వాళ్ళు ఒక రకమైనటువంటి అది ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయం, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయంలో వాళ్ళు పోతున్నారు. మేమేమంటున్నామంటే వాళ్ళు కోర్టు కప్పచెప్పిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ వాళ్ళకి ఏ శిక్ష చేస్తుందో అప్పుడు మీరే చెప్తున్నారు. కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు గత 2 వారాల క్రితం ఒక ప్రకటన విడుదల చేస్తారు, బాంబులు పెట్టాము, ఎవరు ఎక్కొద్దు, ఆదివాసులు ఎక్కొద్దు, గిరిజనులు ఎక్కొద్దు, ఎవరు ఎక్కొద్దు అని. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కానీ, పోలీసు బలగాలకు కానీ? మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయాలి? మేమేమంటున్నామంటే అందుకనే ఎవ్వరూ చనిపోకుండా ఉండాలంటే, శాంతి నెలకొల్పాలంటే, ఏ ఒక్కరి ప్రాణం కూడా పోకుండా ఉండాలంటే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మేము అక్కడికి వెళ్తాం, మాట్లాడతాం, మధ్యవర్తిత్వం చేస్తాం, చర్చలు చేస్తాం. ఇప్పుడు మీరు కూర్చోవడానికే అవకాశాలు కనపడతలేవు.
మీరిద్దరూ ఆ వాతావరణం లేరు. కానీ మధ్యవర్తులకు అవకాశం ఇస్తే ఏదైనా అంతిమంగా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం జరుగుతుంది. బాబ్రీ మసీదు సమస్య ఎట్లా పరిష్కారం అయింది? తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా జరిగింది? చర్చల వల్లనే కదా. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాతావరణం వెంటనే పూనుకోవాలని ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, డీజీపీ గారు కానీ, లేకపోతే అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రావాల్సిందిగా. ఏది ఏమైనా వాళ్ళందరూ భరతమాత బిడ్డలు, భారత పౌరులు, ఎవ్వరు చనిపోవడానికి వీల్లేదనేదే మా అభిప్రాయం. దానికోసమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో బస్తర్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున దమనకాండ కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యల తర్వాత ఇది మరింత ఆద్యం పోసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. పౌర హక్కు సంఘం నేతలు, ప్రజా సంఘాలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే. ఖచ్చితంగా అక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు కర్రెగుట్ట మీద బాంబులు పెట్టారు. పోలీసుల ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటుంది. ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉండాలి. మాకు అవకాశం ఇస్తే వాళ్ళతో మాట్లాడతాము. పోలీసులకు మావోయిస్టులకు మధ్య వారధిగా ఉండి చర్చలు చేస్తామంటూ కూడా గాదా ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ, సెక్రటరియట్ నుంచి.